హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ పోస్ట్పాటి రాగా. సో ప్రెజెంట్ అయితే మాత్రం ఇంకొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. నవోదయ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ అయితే మాత్రం 16/09/2024. ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. ఇంకా లాస్ట్ డేస్ అయితే మాత్రం మీకు అప్లికేషన్ సర్వర్ బిజీగా ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ 2 లేదా 3 రోజుల్లోనే మీ యొక్క ప్రతి పిల్లాడికి కూడా నవోదయ ఎగ్జామ్ రాయించాలి అనుకున్న ప్రతి పిల్లల చేత ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ అయితే పెట్టించండి. మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ వద్ద కానీ లేదంటే ఏపీ ఇన్స్టిట్యూట్ వద్ద కానీ. ఏపీ ఇన్స్టిట్యూట్ వద్ద అయితే మాత్రం పూర్తి ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది. అయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వాట్సాప్ ద్వారా ఏపీ ఇన్స్టిట్యూట్ వారు ఫార్వర్డ్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానిపైన పిల్లలు ఏదైతే స్కూల్ చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క స్టాంప్ మరి సిగ్నేచర్, స్కూల్ హెడ్ మాస్టర్ది, అలాగే స్టూడెంట్ యొక్క ఫోటో, పేరెంట్ యొక్క సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్, వీటిని వాటిపైన చేసి దానిని మీరు ఏపీ ఇన్స్టిట్యూట్ వారికి ఒక ఫోటో ద్వారా పెట్టినా సరే మీకు అప్లికేషన్ అయితే ఫ్రీగానే పెట్టడం జరుగుతుంది. లేదంటే ఏపీ ఇన్స్టిట్యూట్ వద్దకు వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్టయితే అప్లికేషన్ని చేయడం జరుగుతుంది. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక నెట్ సెంటర్ వద్దకు వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ పై స్టూడెంట్ యొక్క ఫోటోను పేస్ట్ చేయాలి అండ్ స్టూడెంట్ యొక్క నేమ్ అండ్ స్కూల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నెక్స్ట్ ఇవన్నీ రాసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, గర్ల్ బాయ్ అనేది ఎంటర్ చేయాలి అండ్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్, పెన్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ అండ్ 4th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, ఏ ఇయర్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు ఆ డేటా రాయాలి. అండ్ లాస్ట్లో క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ పేరెంట్ సిగ్నేచర్ అండ్ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సిగ్నేచర్ విత్ సీల్. సో దీన్ని మీరు ఈ ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది అండి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఏపీ ఇన్స్టిట్యూట్కి ఒక వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ వద్దకు వెళ్ళి అప్లికేషన్ అయితే మాత్రం చేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంటే ఎగ్జామ్లో ఓవరాల్గా మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. బిట్స్ అయితే మాత్రం 80 బిట్స్. మీకున్న సబ్జెక్టులు కేవలం 3 సబ్జెక్టులు, నాన్ వెర్బల్ సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ప్యాసేజెస్. ఈ 3 సబ్జెక్టుల మీద మాత్రమే ఈ నవోదయ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మెంటల్ ఎబిలిటీ అంటే నాన్ వెర్బల్ ఇది 40 బిట్స్ ఉంటాయి, అర్థమెటిక్ 20, లాంగ్వేజ్ 20, ఓవరాల్గా 80 బిట్స్. అయితే మార్క్స్ అయితే మాత్రం ఒక్కొక్క బిట్కి 1.25 మార్క్స్ చొప్పున ఇది 50 మార్క్స్ ఉంటుంది, ఇది 25 మార్క్స్ అండ్ లాంగ్వేజ్ అయితే 25 మార్క్స్. ఓవరాల్గా 100 మార్క్స్. ఇది ఓవరాల్గా మీకు టైం డ్యూరేషన్ చూసినట్లయితే 60 + 60 ఓవరాల్గా మీకు 2 అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ నవోదయ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 18th January 2025 11:30 మీకు దగ్గరలో ఉన్న మన పోస్ట్పాటి రాగా భోగాపురం అండ్ ఈ 2 మండలాలకి అయితే భోగాపురంని ఒక బ్లాక్గా తీసుకున్నారు. సో భోగాపురం మోడల్ స్కూల్లో కానీ లేదంటే భోగాపురంలో ఏదైనా ఒక పెద్ద హై స్కూల్లో కానీ ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న స్కూల్లోనే కండక్ట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా మీ పిల్లల్ని తయారు చేయాలి అనుకున్న ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి స్కూల్ వయసులోనే ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్, నవోదయ ఎగ్జామ్స్, మిలిటరీ స్కూల్ ఎగ్జామ్స్ ఇటువంటి పోటీ పరీక్షల్ని మీ పిల్లల చేత రాయించినట్లయితే పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళు ఫ్యూచర్ని ఎదుర్కొనే స్థాయిని మరియు ప్రజెంట్ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే స్థాయిని ఈ వయసు నుంచే కల్పించిన పేరెంట్స్ అవుతారు. కాబట్టి ప్రతి విద్యార్థికి అంటే ఈ సంవత్సరం ఏ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎగ్జామ్ని అయితే మాత్రం మీ పిల్లల్ని స్కూల్ వయసులో ఖచ్చితంగా రాయించండి. ఓకే, ప్రజెంట్ ఈ నవోదయ ఎగ్జామ్ని అయితే మాత్రం రాయించండి. నెక్స్ట్ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ పడబోతుంది, దాన్ని కూడా ప్రతి విద్యార్థి చేత కూడా రాయించండి. ఓకే, థ్యాంక్ యూ.